ప్రేమ సందేశం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలామంది మెయిల్స్ రాస్తా ఉన్నారు. మేము మీ మెయిల్స్ చదువుతా ఉన్నాం, మీకోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా ఇంగ్లీషు తెలుగు భాషల్లో నేను చేసినటువంటి 150 ప్రసంగాలు మీరు యూట్యూబ్లో వినవచ్చు. ప్రేమ సందేశం యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు మీ కంప్యూటర్లో కానీ లేకపోతే మొబైల్ ఫోన్లో కానీ మా సందేశాలను వినవచ్చు. మా కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయొచ్చు. 30 దేశాల్లో ఈ యొక్క ప్రేమ సందేశాన్ని ప్రజలకు మీరు వినిపించటానికి సహాయం చేయవచ్చు. I heard an old story, how a Savior came from glory, how He gave His life on Calvary to save someone like me. I heard about His groaning, of His precious blood's atoning. Then I repented of my sin and won the victory. Oh, victory in Jesus, my Savior forever. He sought me and He bought me with His redeeming blood. He loved me ere I knew Him, and all my love is to Him. He plunged me to victory beneath the cleansing flood. I heard about His healing, of His cleansing power revealing. ఒక ఆమె నాతో ఏమందంటే, నేను క్రిస్మస్కి ఈస్టర్కి మాత్రమే చర్చికి వెళ్తాను. నాది ఈస్టర్ క్రైస్తవ్యం అని చెప్పింది. ఈ ఈస్టర్ క్రైస్తవులు చాలామంది మన మధ్యలో ఉన్నారు. అయితే ఈస్టర్ సందేశాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే సంవత్సరానికి 2 సార్లు మాత్రమే చర్చికి మనం వెళ్ళలేం. ఈస్టర్ సందేశం మీకు సరిగ్గా అర్థమైతే ప్రతి ఆదివారము మీరు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆరాటపడతారు. ప్రతిరోజు దేవుని సహవాసాన్ని మీరు కోరుకుంటారు. యేసుక్రీస్తు తిరిగి లేవలేదు అనే విమర్శకులు మన సమాజంలో చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు తిరిగి లేవలేదు అనే నాస్తికులు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు మరణము నుండి తిరిగి లేచాడు అనటానికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? మనం వాటిని చూద్దాం. ఈరోజు 10 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా థీమ్. యేసుక్రీస్తు లేకపోతే క్రైస్తవ్యం లేదు. యేసుక్రీస్తు జీవితంలో ముఖ్యమైనవి ఆయన యొక్క శిలువ మరణము, ఆయన సమాధి చేయబడుట, తిరిగి లేచుట. 1 కొరింథీ 15వ అధ్యాయము 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమని రాశాడంటే, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. యేసుక్రీస్తు మరణము నుండి లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. నా మినిస్ట్రీ వేస్ట్, మీ టైం వేస్ట్ అని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ అంటున్నాడు. ఆయన పునరుత్థానమే మన బలం, మన సంతోషం, మన ఆనందం, మన ఆదరణ, మన నిశ్చయత, మన పాప క్షమాపణ, మన నిరీక్షణ, మన ధైర్యం. ఈ మధ్యలో బిల్లీ గ్రహాం గారు చనిపోయాడు. ఆయన తన జీవిత చరిత్ర జస్ట్ యాజ్ ఐ యామ్లో ఒక సంఘటన గురించి రాశాడు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ సర్వనాశనం అయిపోయింది. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాన్రాడ్ అడెనౌర్ జర్మనీ దేశాన్ని పాలిస్తా ఉన్నాడు.
బిల్లీ గ్రాహం గారు అప్పుడు బెర్లిన్ వెళ్ళాడు. కాన్రాడ్ అడునార్ ఆయన్ని కలిశాడు. ఆయన బిల్లీ గ్రాహం గారిని అడిగాడు, బిల్లీ గ్రాహం, యేసుక్రీస్తు మరణము నుండి లేచాడని నమ్ముచున్నావా? బిల్లీ గ్రాహం గారు, నమ్ముచున్నాను, నా సందేశం అదే అన్నాడు. కాన్రాడ్ అడునార్ అప్పుడేమన్నాడంటే, యేసుక్రీస్తు తిరిగి లేవకపోతే మానవ జాతికి ఏ నిరీక్షణ లేదు. యేసుక్రీస్తు తిరిగి లేవకపోతే మానవ జాతికి భవిష్యత్తు లేదు అన్నాడు. ఆదాము పాపము చేయటం వలన మరణము ఈ లోకములో ప్రవేశించింది. అప్పటి నుండి ఎంతో వేదనను మరణము కలిగిస్తా ఉంది. కడపట నశింపజేయబడు శత్రువు మరణము అని పౌలు గారు 26వ వచనములో రాశాడు. సి నారాయణ రెడ్డి అనేటటువంటి గొప్ప కవి గురించి మనకు తెలిసిందే. ఆయన అనేక పద్యాలు పాటలు రాశాడు. ఒక పాటలో ఏమని రాశాడంటే, మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను, పాలు పట్టి జోలపాడి పడుకోమంటాను. మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను, పాలు పట్టి జోలపాడి పడుకోమంటాను. ఒక ట్రైన్లో ఒక వ్యక్తి వెళ్తున్నాడు అనుకుందాం. ఇంకో 5 నిమిషాల తర్వాత ట్రైన్ బ్రిడ్జ్ మీద నుండి నదిలో పడిపోద్ది. నువ్వు చనిపోతావు అని తెలిస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? పర్వాలేదు లేవయ్యా, మరణం వస్తే పాలు పట్టి జోలపాడి పడుకోమంటాను అనగలడా? ట్రైన్ నదిలో పడిపోద్దా? వామ్మో, నేను లేకపోతే నా భార్య నా పిల్లల పరిస్థితి ఏంటి అని అల్లాడిపోతాడు. రేపు తెల్లవారుజామున నీకు గుండె జబ్బు వచ్చి నువ్వు చనిపోతావని ఒక వ్యక్తికి తెలిస్తే ఆ వ్యక్తి ఏమంటాడు? పర్వాలేదు లేవయ్యా, మరణం వస్తే పాలు పట్టి జోలపాడి పడుకోమంటాను అనగలడా? ఈ వయస్సులో నాకు గుండె జబ్బేంటాయా? నా ఉద్యోగం, నా బ్యాంకు బ్యాలెన్స్, నా పొలము, నా ఆస్తులు ఇవన్నీ ఎవరి పరం అవుతాయి అని అల్లాడిపోతాడు. పౌలు గారు ఏమంటున్నాడంటే, మరణము మీకు శత్రువే. అయితే దేవుడు మీకోసము ఒక ప్లాన్ తయారు చేశాడు. యేసుక్రీస్తును రక్షకుడిగా మీరు తెలుసుకుంటే, ఆయన యొక్క పునరుత్థానమును మీరు నమ్మితే, మీరు మరణం గురించి కూడా భయపడాల్సినటువంటి అవసరము లేదు. మన ఆత్మీయులు చనిపోయినప్పుడు మనము ఫోటోలు తీసుకుంటాం. ఈ ఒక్క లాస్ట్ ఫోటో అని జాగ్రత్తగా ఫోటో తీసుకుంటాం. ఫ్రేమ్లు కట్టి గోడ మీద పెట్టుకుంటాం. వారి సమాధి చక్కగా కట్టించుకుంటాం. గ్రీకు భాషలో సమాధి అంటే మెనియాన్ అనే పదము వాడబడింది. అంటే జ్ఞాపకం. వారి జ్ఞాపకాల్లో జీవిస్తాం. అయితే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ ఆత్మీయులు మరణం నుండి లేచి మీతో కలుస్తారు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మీరు అడిగే రోజు వస్తుంది. క్రైస్తవ్యం యొక్క థీమ్ ఏంటంటే, యేసుక్రీస్తు మరణము నుండి తిరిగి లేచి మనకు నిరీక్షణ అనుగ్రహించాడు. రెండోదిగా ట్రాజడీ. ఇక్కడ ఒక ట్రాజడీ మనకు కనిపిస్తా ఉంది. ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన శిష్యులు అది ఊహించలేకపోయారు. యేసు ప్రభు చెప్పిన మాటలు వారు గ్రహించలేకపోయారు. నేను యెరూషలేము వెళ్తాను, అక్కడ నన్ను సిలువ వేస్తారు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను అని ఆయన వారితో చెప్పిన మాటలు వారు గ్రహించలేకపోయారు. ఆ మాటలు వారికి అర్థం కాలేదు. ఆయన సిలువ వేసినప్పుడు వారు షాక్కు గురయ్యారు. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు, ఆమె హత్య చేయబడినప్పుడు మన దేశం షాక్కి గురయ్యింది. ఒక ప్రధానమంత్రిని ఆమె సెక్యూరిటీ గార్డే చంపివేశాడా అని మన షాక్కి గురయ్యాం. యేసుక్రీస్తును ఆయన శిష్యుడే ద్రోహం చేసి శత్రువులకు అప్పగించినప్పుడు ఆయన శిష్యులు
అలాంటి షాక్కే గురయ్యారు. వాళ్ళందరూ యేసు ప్రభుని వదిలివేసి పారిపోయారు. షాక్లో ఉన్నవాళ్ళు కథలు కల్పించలేరు. యేసు ప్రభువు తిరిగి లేస్తాడని వారు ఊహించలేదు. ఆదివారం ఉదయం మరి ఏమనుకుంది? ఆయన ఒక తోటమాలి అనుకుంది. ఎమ్మాయి మార్గములో వెళ్తున్నటువంటి ఆ ఇద్దరు శిష్యులు ఆయన యేసు క్రీస్తు అని గ్రహించలేకపోయారు. ఈయన ఎవరో దారిన పోయే దానయ్య అని వారు అనుకున్నారు. తోమా ఏమన్నాడు? నేను ఆయన గాయాలు ముట్టుకుంటేనే తప్ప ఆయన తిరిగి లేచాడు అంటే నమ్మను అన్నాడు. అయితే మీరు చూడండి, 40 రోజుల పాటు 11 సందర్భాల్లో యేసు ప్రభువు 500 మందికి పైగా కనిపించాడు. ఆ తర్వాత మూడోదిగా టైం. కథలు అల్లే టైం శిష్యులకు లేదు. మా నాయకుడిని సిలువ వేసి చంపారా అని వారు పారిపోయారు. 3 రోజుల్లో ఆయన తిరిగి లేచాడు అని వారికి అర్థం అయ్యింది. 40 రోజుల పాటు యేసుక్రీస్తును వారు సజీవంగా చూశారు. యెరూషలేములో ఒలీవల కొండ మీద నుండి యేసు ప్రభు పరలోకములోకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత పరిశుద్ధాత్మ వారి మీదకు దిగి వచ్చాడు. వెంటనే వారు యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. సిలువ నుండి సువార్త పరిచర్య వరకు 50 రోజులే. అంత తక్కువ సమయములో కల్పిత కథలు రాయటం సాధ్యం కాదు. 1963లో జాన్ ఎఫ్ కెనడీ డల్లాస్ వెళ్ళాడు. అమెరికా అధ్యక్షుడిని చూద్దాం అని అబ్రహాం జాప్రుడర్ అనే వ్యక్తి తన కెమెరా తీసుకొని తన ఇంట్లో ఉండి ఆ యొక్క కిటికీలో నుండి వీడియో తీస్తామన్నాడు. అతడు ఊహించింది అప్పుడు జరిగింది. తుపాకీ గుళ్ళు వెళ్ళి జాన్ ఎఫ్ కెనడీ శరీరాన్ని ఛిద్రం చేసి ఆయన ప్రాణం తీసినాయి. ఆ వీడియో తీస్తున్న అబ్రహాము షాక్ గురయ్యాడు. ఎందుకంటే ఆయన ఊహించలేదు. కెనడీని చంపేశారని కేకలు వేస్తా ఇంట్లో తిరిగాడు. అతని మనోరాలు ఈ మధ్యలో ఒక పుస్తకం రాసింది. 26 seconds అని పేరు పెట్టింది. 26 సెకండ్లలో అంతా అయిపోయింది. అమెరికా అధ్యక్షుడు రావటం, చనిపోవటం జరిగిపోయింది. అబ్రహాం కెమెరా తీసుకొని నిలబడ్డప్పుడు అతడు ఊహించని సంఘటనలు అతని కళ్ళ ముందే జరిగినాయి. శిష్యులకు జరిగింది కూడా అదే. వాళ్ళ కళ్ళ ముందే చాలా ఫాస్ట్గా ఇవన్నీ జరిగిపోయినాయి. చాలా వేగంగా యేసుక్రీస్తు అరెస్టు చేయబడటం, విచారించబడటం, చంపబడటం, తిరిగి లేవటం జరిగిపోయినాయి. కథలు అల్లేటటువంటి సమయము వారికి లేదు. 4వదిగా టూంబ్. ఆయన సమాధి చేయబడిన తరువాత రోమన్ ప్రభుత్వము ఆయన సమాధి భద్రపరిచింది. సరిగ్గా కాపలా కాయకపోతే రోమన్ సైనికులు మరణశిక్ష పొందుతారు. రోమన్ సైనికుల భద్రత ఆయనను సమాధిలో ఉంచలేకపోయింది. తెల్లారేసరికి దేవదూతలు ఆ సమాధిలో కనిపించారు. ఆయన మృతదేహం కోసం అక్కడకు వెళ్ళిన వారికి అది కనిపించలేదు. క్రైస్తవ్యము తప్పు అని నిరూపించటం చాలా తేలిక. పిచ్చిమాలో కల్లారా, మీ రక్షకుడు లేవలేదు, యేసుక్రీస్తు మృతదేహం చూడండి అని రోమన్లు లేకపోతే యూదులు యేసుక్రీస్తు దేహాన్ని చూపిస్తే క్రైస్తవ్యం అసలు పుట్టేదే కాదు. ఆయన ఖాళీ చేసినటువంటి సమాధి, అందులో ఆయన వదిలి వెళ్ళినటువంటి ఆ సమాధి వస్త్రాలు మాత్రమే మిగిలినాయి. ఆ మధ్యలో ఏడి బైబిల్ అనేటటువంటి సీరియల్ వచ్చింది. అందులో యోహాను ఖాళీ చేసిన సమాధిని చూసి వెళ్తా ఉంటాడు. ఆయన భార్య ఆయన్ని అడుగుద్ది, ఆ సమాధిలో నీకు ఏమి కనిపించింది? యోహాను ఏమంటాడంటే, we found nothing and everything. We found nothing. ఒక్క సెకండ్ ఆగి ఏమంటాడంటే ఎవ్రీథింగ్.
ఆ సమాధిలో ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఆ సమాధిలో మరణం లేదు, ఆయన జీవం ఉంది. ఆ సమాధిలో పాపం లేదు, ఆయన నీతి ఉంది. ఆ సమాధిలో భయం లేదు, ఆయన ధైర్యం ఉంది. ఆ సమాధిలో తీర్పు లేదు, ఆయన క్షమాపణ ఉంది. ఆ సమాధిలో దుఃఖం లేదు, ఆయన ఆనందం ఉంది. ఆ ఖాళీ చేసినటువంటి సమాధిలోనే క్రైస్తవుడికి కావాల్సినవన్నీ యేసుక్రీస్తు సమకూర్చాడు. ఐదోదిగా టెస్టిమనీ. ఎవరన్నా యేసుక్రీస్తు మృతదేహాన్ని తీసుకొని వెళ్ళి ఉండొచ్చుగా, వారు పొరపాటున వేరే ఖాళీ సమాధికి వెళ్ళి ఉండొచ్చుగా అనేటటువంటి విమర్శకులు ఉన్నారు. అయితే శిష్యులు ఖాళీ చేసినటువంటి సమాధి మాత్రమే చూడలేదు, వారు తిరిగి లేచిన యేసుక్రీస్తును కూడా చూశారు. 40 రోజుల పాటు 11 సందర్భాల్లో ఇశ్రాయేలు దేశంలో అనేక ప్రాంతాల్లో 500 మందికి పైగా తిరిగి లేచిన యేసుక్రీస్తును చూశారు. ఆయన వారితో మాట్లాడాడు, వారితో కలిసి భోజనం చేశాడు, వారితో కలిసి నడిచాడు. వారు ఆయనను తాకారు, ఆయన గాయాలను వారు ముట్టుకున్నారు. ఎలాంటి పొరపాటు అక్కడ జరిగేటటువంటి ఆస్కారం లేదు. ఆయన శక్తిని వారు స్పష్టంగా చూశారు. ఆయన గుడ్డివారికి కన్నులివ్వటం, కుంటివారిని నడిపించటం, మోగవారికి నోరివ్వటం, చనిపోయిన వారిని తిరిగి లేవటము, తుఫానులను ఆపటము వారు చాలాసార్లు చూశారు. చివరిగా ఆయన మరణం నుండి తిరిగి లేవటం కూడా వారు చూశారు. అంతేకాకుండా అపోస్తలులు కూడా యేసుక్రీస్తు పేరు మీద అద్భుత కార్యాలు చేశారు. పేతురు గారు చనిపోయిన వారిని తిరిగి లేపాడు, పౌలు గారు చనిపోయిన వారిని తిరిగి లేపాడు. అపోస్తలుల యొక్క టెస్టిమనీ, వారి యొక్క సాక్ష్యము ముఖ్యమైంది. 1 యోహాను పత్రికలో ఏమని రాశాడు? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా కన్నులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాం. ఏదైతే మేము తాకామో, చూచామో, మేము ప్రత్యక్షంగా తెలుసుకున్నామో దానిని గురించే మేము మీకు సాక్ష్యం ఇస్తా ఉన్నాం. ఆరోదిగా ట్రాన్స్పరెన్సీ. అపోస్తలులు సీక్రెట్గా ఏం చేయలేదు, ఏమీ దాచిపెట్టలేదు. యేసుక్రీస్తు నెరవేర్చిన ప్రవచనాలు చూడండి, ఆయన చేసిన కార్యాలు చూడండి. మేము ప్రత్యక్షముగా ఆయన మహిమ చూశాము అని వారు ఇక్కడ తెలియచేశారు. వారి ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత మనకు కనిపిస్తా ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు ఏమని రాశాడంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. 500 మందికి యేసుక్రీస్తు ఒక్కసారే కనబడ్డాడు. వారిలో చాలా మంది ఇంకా బ్రతికే ఉన్నారు. మీకు అనుమానం ఉంటే వెళ్ళి వారితో మాట్లాడండి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తున్నాడు. క్రీస్తు శకం 33లో యేసు ప్రభు తిరిగి లేస్తే క్రీస్తు శకం 55లో పౌలు గారు ఈ మాటలు రాశాడు. అంటే పునరుత్థానం తర్వాత 22 సంవత్సరాల తర్వాతే. 7వదిగా ట్రెజర్. అపోస్తలులు ప్రపంచాన్ని మోసం చేశారా? యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని కళ్ళబొల్లు కబుర్లు కల్పించి చెప్పారా?
వారి యొక్క లక్ష్యాలు ఏమిటి? వారికి ఏమన్నా స్వార్థం ఉందా? జనానికి మాయమాటలు చెప్పి 4 డబ్బులు సంపాదించుకుందాం అని వాళ్ళు చూశారా? అపోస్తలుల యొక్క జీవితాల్లోకి మనం చూస్తే యేసుక్రీస్తు వలన భూలోక సంబంధమైనవి వారు కోల్పోయారే కానీ వారు సంపాదించుకుంది ఏమీ లేదు. వారందరూ హతసాక్షులు అయ్యారు. కొంతమంది అగ్నికి ఆహుతయ్యారు, కొంతమంది కత్తిపోట్లకు గురయ్యారు, కొంతమంది సింహాలకు ఆహారం అయ్యారు, కొంతమంది శిరచ్ఛేదనం చేయబడ్డారు. రోమ్లో నేను మామర్టైన్ ప్రెజన్కి వెళ్ళాను. అక్కడ అపోస్తలులైన పేతురు, పౌలు చివరి దశలో గడిపినటువంటి రూమ్ ఉంది. పేతురు గారు సుఖమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి జైలు జీవితాన్ని ఎందుకు అనుభవించాడు? పౌలు గారు యూదులలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మేధావి నాయకుడు. యేసుక్రీస్తు దర్శనం తరువాత అవన్నీ వదిలిపెట్టి జైలు పాలయ్యాడు. తిట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, సర్వం కోల్పోయి చివరకు శిరచ్ఛేదనం చెందాడు. ఈ మధ్యలో ఆస్ట్రేలియా క్రికెట్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో బాల్ ట్యాంపరింగ్ చేయటం గురించి మనం ఒక స్టాండ్ పేపర్ తీసుకొని బంతిని రుద్దటం, లేకపోతే ఆ యొక్క క్రికెట్ బాల్ మీద బబుల్ గమ్ అద్దటం వాళ్ళు చేస్తా ఉన్నారు. అందులో మోసం ఉంది, స్వార్థం ఉంది, తొండి ఆట ఉంది. అపోస్తలులు ఎలాంటి ట్యాంపరింగ్ చేయలేదు. వారి జీవితాలు మనం చూస్తే భూలోకములో వారు సంపాదించుకుంది ఏమీ లేదు. అందుకనే వారి యొక్క సాక్ష్యాన్ని మనం నమ్మొచ్చు. టెస్ట్ మనీ. 8వదిగా ట్రూత్, సత్యం. యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు మొదట ఆయనను చూసింది ఎవరు? 3 మహిళలు ఆయనను చూశారు. స్త్రీలకు ఆయన ముందు కనబడ్డాడు. వారిలో మొదటిగా మగ్దలేనే మరియకు ఆయన కనబడ్డాడు. మార్కు సువార్తలో మనం చదువుతాం 16వ అధ్యాయంలో, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. యేసుక్రీస్తు మొదటిగా 7 దయ్యములు పట్టినటువంటి ఆ మరియమ్మకు కనిపించాడు. 2000 సంవత్సరాల క్రితము చట్టసభల్లో స్త్రీల మాటలకు విలువ ఉండేది కాదు. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అనేటటువంటి నేటి సమాజంలోనే మహిళల మీద వివక్ష చూపించటం మనం చూస్తూ ఉంటాం. 2000 సంవత్సరాల క్రితం స్త్రీల మీద ఎంతో విపరీతమైనటువంటి వివక్ష ఉండేది. న్యాయస్థానములో స్త్రీల సాక్ష్యాన్ని అసలు అనుమతించేవాళ్లే కాదు. అయినప్పటికీ జరిగింది జరిగినట్లుగా రాయాలి కాబట్టే మార్కు గారు ఈ విధంగా రాశాడు. తప్పుడు రాతలో రాసేవాడైతే మొదట మరియమ్మకు కనిపించాడు అని చెబితే మన మాట ఎవ్వరూ నమ్మరు. 7 దయ్యాలు పట్టిన మరియమ్మకు కనిపించాడు అని రాస్తే మన మొహం మీదే జనం నవ్వుతారు. మొదటిగా 11 మంది శిష్యులకు కనిపించాడు, ఆ తర్వాత మగ్దలేనే మరియకు కనిపించాడు అని రాద్దాం అనుకునేవాడు. అయితే సువార్తలు సత్యాన్ని రాస్తా ఉన్నాయి. అందుకనే వారు ఉన్నది ఉన్నట్లుగా రాస్తా ఉన్నారు. కోర్టులో కూడా చల్లనటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని వారు బలపరుస్తున్నారు. ఎందుకంటే ఆయన మరియమ్మకు ముందు కనపడ్డాడు. ఆ సాక్ష్యం ఎక్కడ చెల్లుబాటు అవుతుందో అనవసరం. సత్యాన్ని వాళ్ళు రాస్తా ఉన్నారు. 9వదిగా ట్రాన్స్ఫర్మేషన్. మరణము నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తును చూసి అపోస్తలులు పూర్తిగా మారిపోయారు. యేసుక్రీస్తు అంటే ఎవరో కూడా నాకు తెలియదు అని చెంపలు వేసుకున్నటువంటి పేతురు ధైర్యముగా యెరూషలేములో యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడు. సిలువ దగ్గర పారిపోయినటువంటి శిష్యులు తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తును చూసి
ధైర్యంతో ప్రపంచమంతా వెళ్ళి యేసుక్రీస్తు సువార్త ప్రకటించి మరణానికి కూడా భయపడినటువంటి సేవకులయ్యారు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూస్తే అక్కడ రోమన్లు, గ్రీకులు, యూదులు క్రైస్తవులను భయపెట్టడం మనం చూస్తాం. నోరు మూసుకొని పడి ఉండండి, మీ నాయకుడిని సిలువ వేసింది మేం కాదా, అయినా మీకు బుద్ధి రాలేదా, ప్రాణాలు తీస్తాం, జాగ్రత్త, యేసుక్రీస్తు పేరు ఎత్తితే చంపేస్తామని ఆది క్రైస్తవులను భయపెట్టారు. మీకు భయపడేది లేదు, సజీవుడైన యేసుక్రీస్తును ప్రకటించాల్సిందే అన్నారు. దమస్కు మార్గములో క్రైస్తవులను చంపటానికి వెళ్ళుచున్నటువంటి సౌలుకు యేసుక్రీస్తు కనిపించాడు. సౌలుతో మాట్లాడాడు. సౌలు జీవితము అప్పుడు మారిపోయింది. ఈ యేసుక్రీస్తు ప్రవచనాలు నెరవేర్చిన మెస్సయ్య, ఈయన సమాధి నుండి తిరిగి లేచినటువంటి రక్షకుడు, ఈయన కోసము దేనికైనా నేను సిద్ధమే, ఈయన కోసము ఏ త్యాగానికైనా నేను రెడీ అన్నాడు. ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ చూస్తా ఉన్నా. 10వదిగా ట్రయంఫ్. యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేవకపోతే క్రైస్తవ్యం ఎప్పుడో కనుమరుగయ్యేది. మహా అయితే యూదా మతంలో ఒక చిన్న శాఖగా మిగిలిపోయి ఉండేది. 2000 సంవత్సరాల క్రితము ఒక చిన్న గదిలో 11 మందితో మొదలైనటువంటి ఈ యొక్క విశ్వాసము ఈ రోజున ప్రపంచంలోనే నంబర్ 1 విశ్వాసంగా వేలాది కోట్ల మందికి ఇది ప్రియమైనటువంటి విశ్వాసంగా మారింది. దానికి కారణం యేసుక్రీస్తు తిరిగి లేవటమే. అపోస్తలులు తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తును ప్రత్యక్షంగా చూశారు. ఈ యేసుక్రీస్తు మరణము నుండి తిరిగి లేచాడు, ఈయన మానవుడు కాదు, ఈయన దేవుడు అని వారు నమ్మారు, ప్రచారం చేశారు. యేసుక్రీస్తు తిరిగి లేవకపోతే ప్రపంచ చరిత్ర వేరే విధంగా ఉండేది. అపోస్తలులైన పౌలు ఉండేవాడు కాదు, క్రైస్తవ యూరప్ ఉండేది కాదు, మార్టిన్ లూథర్ ఉండేవాడు కాదు, నేను మీతో మాట్లాడేవాడిని కాదు, మీరు నా మాటలు వినేవారు కాదు. ఈస్టర్ సందర్భంగా ఈరోజు 10 విషయాలు మనం చూసాం. థీమ్, ట్రాజెడీ, టైమ్, టూంబ్, టెస్టిమనీ, ట్రాన్స్పరెన్సీ, ట్రెజర్, ట్రూత్, ట్రాన్స్ఫర్మేషన్, ట్రయంఫ్. తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనను మీ యొక్క రక్షకుడిగా అంగీకరించాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మరోసారి నీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున మీ యొక్క పునరుత్థాన శక్తి ఇచ్చావు. ఎవరైతే ఆందోళన చెందుతూ ఉన్నారో, ఎవరైతే దుఃఖములో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యముతో బాధపడతా ఉన్నారో, వారిని మీరు ఆదరించి, స్వస్థపరిచి, ధైర్యపరిచి, వారికి మీ యొక్క సహవాసాన్ని అనుగ్రహించి వారిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తా ఉన్నా. మీ యొక్క ప్రియమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం. I heard an old story, how a Savior came from glory, how He gave His life on Calvary to save someone like me. I heard about His groaning, of His precious blood's atoning. Then I repented of my sin and won the victory. Oh, victory in Jesus, my Savior forever. He sought me and He bought me with His redeeming blood. He loved me ere I knew Him, and all my love is due Him. He plunged me to
brought